హలో అండి, ఈ వీడియోలో ఏసీ ఫండమెంటల్స్లోని ఏసీ త్రూ ఆర్సీ సిరీస్ సర్క్యూట్ చూద్దామండి. దీన్ని ఇంకేమనొచ్చు అంటే ఆర్సీ సర్క్యూట్ కనెక్టెడ్ అక్రాస్ యాన్ ఏసీ సోర్స్ అనొచ్చు. ఎందుకు ఏసీ సోర్స్ అంటున్నామంటే మనం ఆ ఆర్ని సిని సిరీస్లో కనెక్ట్ చేసి ఆ సర్క్యూట్కి అప్లై చేసే వోల్టేజ్ ఏంటి అంటే ఏసీ వోల్టేజ్. ఓకే, అందుకే ఏసీ సోర్స్ అని అంటున్నాము. ఎప్పుడైతే వోల్టేజ్ అప్లై చేస్తామో ఈ సర్క్యూట్లో ఏం ఫ్లో అవుతుంది, కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఆ కరెంట్ అనేది ఇలా రెసిస్టర్లో ఫ్లో అవుతుంది, అలానే కెపాసిటర్లో కూడా ఫ్లో అవుతుంది కదా. ఓకే, విఆర్ అంటే ద వోల్టేజ్ అక్రాస్ ద రెసిస్టర్, విసి ఈజ్ ద వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటర్. బట్ ఇన్ రెసిస్టర్లో ఏంటంటే కరెంట్ అలానే వోల్టేజ్ అంటే ఐఈవిఆర్ అనేది ఎలా ఉంటుంది, ఇన్ ఫేజ్లో ఉంటుంది. బట్ ఇన్ కెపాసిటర్లో అంటే మీకు ఆల్రెడీ ప్యూర్ రెసిస్టెన్స్ ప్యూర్ కెపాసిటెన్స్ అనేది చెప్పాను కదా ఏసీ త్రూ. ఇక్కడ మనకి వోల్టేజ్ అనేది ఎలా ఉంటుంది అంటే ల్యాగ్లో ఉంటుంది. అంటే మనకి కరెంట్ స్టార్ట్ అయిన 90 degrees తర్వాత వోల్టేజ్ స్టార్ట్ అవుతుంది. అంటే వోల్టేజ్ అనేది ల్యాగింగ్లో ఉంటుంది అనమాట. ఓకే, లెట్ us కన్సిడర్ ఎ సర్క్యూట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఎ ప్యూర్ రెసిస్టెన్స్ R ohms అండ్ ఎ ప్యూర్ కెపాసిటెన్స్ C ఫారడ్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఇప్పుడు ఈ రెండింటిని ఎలా కనెక్ట్ చేసాము, సిరీస్లో కనెక్ట్ చేసాము. ఓకే, I is the RMS value of total current, యూనిట్స్ వచ్చి amperes. V is the RMS value of applied voltage, యూనిట్స్ వచ్చి volts. నెక్స్ట్ VR అంటే ఏంటి, ద వోల్టేజ్ అక్రాస్ ద రెసిస్టర్ కదా, అంటే VR ఈక్వల్ టు ఏమని రాస్తాము, IR. ఓకే, దీనిలో I అనేది అలానే VR అనేది ఇన్ ఫేజ్లో ఉంటుంది. నెక్స్ట్ VC అంటే ద వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటర్, ద వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటర్ ఈక్వల్ టు ఏమని రాస్తాం, I ఇంటూ 1/ωc. 1/ωc ఈక్వల్ టు ఏంటిది, XC కదా, I ఇంటూ XC. దీనిలో మనకి ల్యాగ్లో ఉంటుంది అనమాట వోల్టేజ్ అనేది. ఓకే, మనం ఇప్పుడు ఫేజర్ డయాగ్రామ్ చూద్దామండి. ఆ ఫేజర్ డయాగ్రామ్ బేస్ చేసుకుని వోల్టేజ్ ట్రయాంగిల్ అలానే ఇంపెడెన్స్ ట్రయాంగిల్ని నెక్స్ట్ పవర్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ హౌ టు డ్రా ద ఫేజర్ డయాగ్రామ్. ఓకే, ఈ ఫేజర్ డయాగ్రామ్లో కరెంట్ అనేది ఎలా ఉంటుందని చెప్పాను, ఐ అనేది అంటే ఐ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇన్ సిరీస్ సర్క్యూట్ ఐ ఈక్వల్ టు ఐఆర్ ఈక్వల్ టు ఐసీ అవుతుంది. అంటే కరెంట్ అనేది సేమ్గా ఉంటుంది, వోల్టేజ్ అనేది డివైడ్ అవుతుంది. అంటే వి ఈక్వల్ టు ఏమవుతుంది, విఆర్ ప్లస్ విసి అవుతుంది. ఓకే, మనకి కరెంట్ రిఫరెన్స్గా తీసుకుంటే ఈ ఐ కానీ ఐఆర్ కానీ ఎలా ఉంటుంది, విఆర్కి ఇన్ ఫేజ్లో ఉంటుంది. ఇన్ ఫేజ్లో అంటే సేమ్ లైన్లో ఉంటుందండి. ఐఆర్ ఈక్వల్ టు ఐఆర్ ఈక్వల్ టు ఐసీ అంటే మీకు ఇక్కడ ఉంటుంది విఆర్ అనేది. నెక్స్ట్ వీసీ అనేది ఎలా ఉంటుంది అంటే మీకు ఈక్వేషన్స్ ప్యూర్ కెపాసిటెన్స్ చెప్పినప్పుడు చెప్పాను. వి ఈక్వల్ టు ఏంటిది, విఎం సైన్ ఒమేగా టీ. నెక్స్ట్ ఐ ఈక్వల్ టు ఏమని చెప్పాము, ఐఎం సైన్ ఒమేగా టీ ప్లస్ π/2 అని చెప్పాము. ఓకే, అంటే మనకి ఈ కరెంట్ అనేది స్టార్ట్ అయిన 90 degrees తర్వాత వోల్టేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే వోల్టేజ్ అనేది ఎలా ఉంది, ల్యాగింగ్లో ఉంది. ఓకే, ల్యాగింగ్ అంటే మీకు లీడ్ అంటే ఇలా పైకి డ్రా చేస్తాము, అంటే ల్యాగింగ్ అంటే ఇలా కిందకి డ్రా చేస్తాము. ఇది విఆర్ కదా, అంటే ఇది ఏమవుతుంది, విసి అవుతుంది. వి ఈక్వల్ టు ఏమని రాసాం, విఆర్ ప్లస్ విసి కదా, విఆర్ విసి ఉందంటే ఇది ఏమవుతుంది, ఇది వి అవుతుంది. యాంగిల్ అనేది ఇక్కడ తీసుకుంటున్నాను పై, ఇది 0 అని తీసుకున్నాను, ఏ అని తీసుకుంటున్నాను, ఇది బి అని తీసుకుంటున్నాను. ఈ ఫేజర్ డయాగ్రామ్ బేస్ చేసుకుని నెక్స్ట్ వోల్టేజ్ ట్రయాంగిల్ ఎలా డ్రా చేయాలి, అలానే ఇంపెడెన్స్ ట్రయాంగిల్ కూడా ఎలా డ్రా చేయాలో చూద్దామండి. అకార్డింగ్ టు పైథాగరస్ థీరం, అకార్డింగ్ టు పైథాగరస్ థీరం. ఏంటి పైథాగరస్ థీరం, ఇది మనం యాంగిల్ ఇది తీసుకుంటున్నాం కాబట్టి ఇదేమవుతుంది, ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇదేమో అడ్జసెంట్ సైడ్ అవుతుంది, ఇదేమో హైపోటెన్యూస్ అవుతుంది కదా. అంటే ఓఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ ఓబి స్క్వేర్. అంటే ఓఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ ఓబి స్క్వేర్. ఓకే, ఓఏ స్క్వేర్ ప్లస్ ఎంత ఉంది మనకి, వి ఉంది కదా, అంటే వి స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్లో ఏముంది, విసి స్క్వేర్ ప్లస్ ఓబి స్క్వేర్ ప్లస్ అంటే ఇది విఆర్ కదా, అంటే ఇది విఆర్ అండి, విఆర్ స్క్వేర్ ఉంది. వి ఈక్వల్ టు ఏమవుతుంది, వి ఈక్వల్ టు ఈ స్క్వేర్ అలా వెళ్తే ఏమవుతుంది, రూట్ అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ విసి స్క్వేర్ ప్లస్ విఆర్ స్క్వేర్. ఓకే, విసి స్క్వేర్ అంటే ఏమని రాయొచ్చు అని చెప్పాను, ఐ ఎక్స్ స్క్వేర్ ప్లస్ విఆర్ అంటే IR స్క్వేర్.
నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్, ఇక్కడ చూడండి ఇక్కడ ఐ ఉంది కామన్ తీస్తే ఏమవుతుంది ఐ స్క్వేర్ అవుతుంది కదా, ఐ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ ఉంది. ఈ స్క్వేర్ రూటు క్యాన్సిల్ అవుతుంది, క్యాన్సిల్ అయితే రిమైనింగ్ ఉండేది ఏంటి, ఎప్పుడు క్యాన్సిల్ అయిపోతే ఓన్లీ ఐ ఉంది కదా, అంటే ఈ ఐని ఇలా రాస్తాము, రిమైనింగ్ ఉన్నది ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ ఉంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ ప్లస్లో ఏమని రాయొచ్చు మనం జెడ్ అని రాయొచ్చు కదా, అంటే ఇంపిడెన్స్ అంటే వి ఈక్వల్ టు ఏమని రాస్తాం ఐ ఇంటూ జెడ్ అని రాస్తాం వి ఈక్వల్ టు. అదే జెడ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు వి బై ఐ అని రాయొచ్చు. నెక్స్ట్ ఐ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు వి బై జెడ్ అని కూడా రాయొచ్చు. ఈ 3 ఫార్మ్స్ అనేవి ఈక్వేషన్ నుంచి వస్తాయి. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఫేజ్ యాంగిల్ అనేది ఎలా నోట్ చేయాలో చెప్తానండి. ఫేజర్ డయాగ్రామ్ టాన్ పై రాయండి. ఓకే, టాన్ పై ఈక్వల్ టు ఏంటి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ కదా, ఆపోజిట్ సైడ్ అంటే ఇది విసి, అడ్జసెంట్ సైడ్ అంటే విఆర్, అంటే విసి బై విఆర్. ఓకే, విసి బై విఆర్. నెక్స్ట్ విసి ప్లేస్లో ఏమని రాయొచ్చు మనం ఐ ఎక్స్సి అని రాస్తాము, విఆర్ ప్లేస్లో ఏమని రాస్తాము ఐఆర్ అని రాస్తాము. ఐ క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ ఉండేది ఏంటి ఎక్స్సి బై ఆర్. దెన్ ఇదంతా ఏంటి టాన్ పై ఈక్వల్ టు ఎక్స్సి బై ఆర్ కదా. ఇప్పుడు పై ఈక్వల్ టు ఏమవుతుంది ఈ టాన్ అనేది అటు వెళ్తే టాన్ ఇన్వర్స్ అవుతుందండి, టాన్ ఇన్వర్స్ ఎక్స్సి బై ఆర్. ఇది మీకు ఫేజ్ యాంగిల్. నెక్స్ట్ పవర్ ఫ్యాక్టర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం, అంటే ఫార్ములా ఎలా రాయాలో. ఇప్పుడు ఏం డ్రా చేయాలి ఇంపెడెన్స్ ట్రయాంగిల్ అనేది డ్రా చేయాలి. ఓకే, ఫ్రమ్ ఇంపెడెన్స్ ట్రయాంగిల్ పవర్ ఫ్యాక్టర్ కాస్ పై ఈక్వల్ టు ఏంటి ఆర్ బై జెడ్. ఓకే, ఆర్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు జెడ్ కాస్ పై అని కూడా రాయొచ్చు. ఓకే, ఇప్పుడు పవర్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దామండి. పవర్ ఇన్ రెసిస్టర్ కెపాసిటెన్స్ సర్క్యూట్. ఓకే, పవర్ ఈక్వల్ టు ఇన్స్టంటేనియస్ పవర్ ఈక్వల్ టు పి ఈక్వల్ టు ఏంటి వి ఇంటూ ఐ. వి ఈక్వల్ టు ఏమని రాస్తాం మనం విఎం సైన్ ఒమేగా టీ ఇంటూ ఐ ఈక్వల్ టు ఏమని రాస్తాం ఐఎం సైన్ ఒమేగా టీ ప్లస్ పై. ఓకే, ఈ ఈక్వేషన్ని నేను 2/2తో మల్టిప్లై చేస్తున్నాను, అంటే మళ్ళీ నోట్ చేస్తున్నానండి. విఎం ఐఎం సైన్ ఒమేగా టీ ఇంటూ సైన్ ఒమేగా టీ ప్లస్ పై ఇంటూ 2/2. దీన్ని ఎలా రాయొచ్చు విఎం ఐఎం బై 2 ఇంటూ 2 సైన్ ఒమేగా టీ ఇంటూ సైన్ ఒమేగా టీ ప్లస్ పై. ఓకే, ఇదే ఫామ్లో ఉంది 2 సైన్ ఏ సైన్ బి ఫామ్లో ఉంది కదా. 2 సైన్ ఏ సైన్ బి ఈక్వల్ టు ఏమని రాస్తాము కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి, ఈ ఫామ్ రాస్తాం. 2 సైన్ ఏ సైన్ బి ఈక్వల్ టు ఓకే కాస్ ఆఫ్ ఆ ఫామ్లో రాయండి విఎంఐఎం బై 2 ఇంటూ ఓకే కాస్ ఆఫ్ ఏ అంటే ఒమేగా టీ మైనస్ బి అంటే ఒమేగా టీ ప్లస్ పై మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఏ అంటే ఒమేగా టీ ప్లస్ బి అంటే ఒమేగా టీ ప్లస్ పై. ఓకే, విఎంఐఎం బై 2 ఇంటూ ఈ ప్లస్ టీ క్యాన్సిల్ అయిపోతుంది, రిమైనింగ్ ఇక్కడ ఉండేది ఏంటి కాస్ పై మైనస్ కాస్ ఆఫ్ ఒమేగా టీ, 2 ప్లస్ టర్మ్సే కాబట్టి కాస్ 2 ఒమేగా టీ ప్లస్ పై అవుతుంది. ఇప్పుడు దీన్ని నేను ఈ విఎంఐఎం బై 2తో మల్టిప్లై చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది విఎంఐఎం బై 2 ఇంటూ కాస్ పై మైనస్ విఎంఐఎం బై 2 ఇంటూ కాస్ ఆఫ్ 2 ఒమేగా టీ ప్లస్ పై అవుతుంది. దీంట్లో మనకి వేరియబుల్ టర్మ్ ఉంది కాబట్టి టీ అనే టర్మ్, ఈ టర్మ్ మన లిమిట్స్ అనేవి అప్లై చేసినప్పుడు అంటే యావరేజ్ వాల్యూ అంటే ఇంటిగ్రల్ 0 to 2π అని ఒక కంప్లీట్ సైకిల్ తీసుకుంటాం కదా. ఓకే, ఒక కంప్లీట్ సైకిల్ అంటే ఇలా ఉంటుంది 0 to 2π. లిమిట్స్ తీసుకున్నప్పుడు ఆ లిమిట్స్ అనేవి అప్లై చేస్తే ఈ టర్మ్ అనేది 0 అయిపోతుంది. రిమైనింగ్ ఉండే టర్మ్ ఏంటి అంటే విఎం, ఈ ఒక్క టర్మే ఉంటుంది, అంటే విఎం ఐఎం బై 2 ఇంటూ కాస్ పై ఉంటుంది. దీన్ని నేను ఎలా రాస్తున్నానంటే విఎం బై రూట్ 2 ఇంటూ ఐఎం బై రూట్ 2 ఇంటూ కాస్ పై అని రాస్తున్నాను. ఎందుకు ఇలా రాశాను అంటే విఎం బై రూట్ 2ని ఏమని రాయొచ్చు వి
ఆర్ఎంఎస్ అని రాయొచ్చు. IM/√2ని ఏమని రాయొచ్చు, IRMS అని రాయొచ్చు ఇంటూ కాస్ పై. ఈ VRM ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తాం, విని. అంటే P ఈక్వల్ ఏమవుతుంది, V. IRMS ప్లేస్లో I అని రాస్తాము. ఇక్కడ పక్కన ఏముంది, కాస్ పై. పవర్ P ఈక్వల్ ఏంటి, V ఇంటూ I ఇంటూ కాస్ పై. ఓకే, ఇవన్నీ మీకు ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈ ఫార్ములాస్ అనేవి యూజ్ అవుతాయి. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను.